టోర్తా అవగాడా ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. శాండ్విచ్ కోసం బ్రెడ్, మష్రూమ్స్, పచ్చిమిర్చి, టొమాటో సాస్, ఉల్లిపాయ, బేసిల్, వెన్న, వెల్లుల్లిపాయలు, టొమాటో, వెనిగర్, షాజీరా, మిరియాల పొడి, ఇంకా కొద్దిగా కర్రీ పౌడర్. ఇవి ఇంగ్రీడియంట్స్. ఓకే, దీన్ని మొత్తం 3 టైప్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఉంటుంది. ఒకటి బ్రెడ్ని టోస్ట్ చేసుకుంటాము, తర్వాత ఓ చిన్న స్లైస్ ఆఫ్ ఒక మిశ్రమం టొమాటో మష్రూమ్ ఇంకా ఆనియన్ తోటి ఒక లేయర్ తయారు చేసుకుంటాము. అది కాకుండా సాస్ ప్రిపేర్ చేసి పైనుంచి కింది వరకు దాన్ని డ్రోన్ చేస్తాం, అంటే ముంచేస్తాం అన్నమాట. ఓకే, సో 3 డిఫరెంట్ కుకింగ్స్ ఉంటాయి కదా, కాస్త జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఫస్ట్ ఏం చేద్దామంటే పొయ్యి వెలిగించి పెనం పెట్టేసుకుందాం. బ్రెడ్ శాండ్విచ్ కోసం మనకు కావాల్సిన షేప్లో సైజులో కట్ చేసుకోవచ్చు. అలా కట్ చేసి పెడదాం. ఓకే, దీనికి కాస్త వెన్న రాసి టోస్ట్ చేసుకుందాం. ఇలాగా బ్రెడ్ బటర్ తోటి ఎప్పుడైతే మనం రాసుకొని డిష్లు చేస్తూ ఉంటామో అలా చేసే ప్రతిసారి చెప్తూ ఉంటాను నేను, దిస్ ఈజ్ మై ఫేవరెట్ ఫుడ్. బ్రెడ్ని, మంచి బ్రెడ్ ఏదైనా ఉండి దాన్ని బటర్లో అలా టోస్ట్ చేసుకొని తింటే నెక్స్ట్ లెవెల్, ఏం అక్కర్లేదు వేరే, చాలా చాలా బాగుంటుంది. ఓకే, సూపర్ కదా, గోల్డెన్ బ్రౌన్లో పర్ఫెక్ట్గా టోస్ట్ అయిపోయింది. దట్స్ ఇనఫ్. రైట్, ఓకే, దాన్ని అలాగే పెట్టేసుకుందాం. బటర్, మిగిలిన బటర్ కాస్త వేసుకుందాం ఇందులో. ఇందులో ఆనియన్ స్లైస్ చేసి వేసుకుందాం, సాలడ్ స్లైస్. మష్రూమ్ కూడా స్లైస్ చేసి వేసుకోవాలి. ఓకే, అడ్జస్ట్. దీనికి కొద్దిగా పెప్పర్, మిరియాల పొడి అండ్ సాల్ట్. ఇట్లా కొద్దిగా వేగాలి. ఓకే, అంతే. ఇదేంటంటే లేయర్లో మధ్యలోకి వెళ్తుంది. తర్వాత సాస్ ప్రిపరేషన్ కోసం ఎలాగో మనము మిగతా రెడీ చేసుకుంటాం. దీనికోసం నేను కట్ చేసుకుంటున్నాను ఆల్రెడీ. టొమాటో,
రఫ్ చాప్, ఇదేంటంటే బ్లెండ్ చేసేస్తాం కదా, కాబట్టి రఫ్ చాప్ చేస్తే చాలు. వెల్లుల్లి కూడా రఫ్ చాప్ చేసుకోవాలి. పచ్చిమిర్చి సేమ్, అది కూడా రఫ్ చాప్. ఇంకేమున్నా ఏం లేదు. ఓకే, ఇది కుక్ అయిపోయింది. దీన్ని డిష్ అవుట్ చేసేస్తాను. ఈ మిక్చర్ని ఇలా బయటికి తీసేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ సాస్ ప్రిపరేషన్. మళ్ళీ ఇదే పెనం పెట్టేసుకొని ఇందులో మిగిలిన బటర్, దాంతోపాటు కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాల్సి వస్తుంది. ఓకే, కాస్త ఆయిల్ కూడా వేసుకుంటున్నా. అండ్ షాజీరా వేస్తున్నాను. ఇది ఫ్రై అయ్యేలోపు ఈ మిశ్రమం ఉంది కదా, ఏది టొమాటో, వెల్లుల్లి ఇంకా పచ్చిమిర్చి, దీన్ని రుబ్బి వేసుకున్నా. కొద్దిగానే వేసుకోండి ఆయిల్, వాటరు ఎక్కువ అవ్వకూడదు. ఈ ప్యూరేని ఇందులో వేసి కుక్ చేసుకోవాలి. అలాగే ఈ సాస్కి కొంచెం ఫ్లేవర్స్ కావాలి కదా, సీజనింగ్ కూడా చేసుకుందాము. దీంట్లో బేసిల్ వేస్తున్నాను, వెనిగర్, మిరియాల పొడి, టొమాటో సాస్ వేస్తున్నా, అండ్ కర్రీ పౌడర్. డన్. కరెక్ట్గా ఇది ఉడికిపోవాలన్నమాట, పచ్చిదనం పోయేలాగా ప్యూరేలో నుంచి. అలా ఏంటంటే సాస్ రెడీ అయిపోయినట్లే. ఓకే, ఇక్కడ సాస్ రెడీ అయింది. ఇక్కడేమో మష్రూమ్ ఇంకా ఆనియన్స్ తోటి వెజిటేబుల్ లేయర్ రెడీ చేసుకున్నాము. బ్రెడ్ రెడీగా ఉంది. వీటిని ఇంకా సెట్ చేయాల్సి వస్తుంది. ఎలాగా అంటే వీటిని మధ్యలో పెట్టి పైనుంచి ఇది పోర్ చేయాలి. ఆ విధంగా పోర్ చేసి మీకు ప్రజెంటేషన్లో పెట్టి చూపిస్తాను.